ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూలై 1వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 1వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. చక్కగా దైవానుగ్రహం కూడా మీ వెన్నంటే ఉండబోతుంది. అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే కాలంగా ఉంటుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో ముందంజలో ఉండగలుగుతారు, చక్కగా రాణించగలుగుతారండి. ముఖ్యంగా ఆర్థిక పరంగా, డబ్బు పరంగా నిలదొక్కుకోగలుగుతారు. డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా జరపగలుగుతారండి. చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశాలు కూడా మీకు రావడం మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను పొందే రోజుగా ఈ రోజైతే ఉండబోతుందండి. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ, లేదా మీకు మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత సమయాన్ని మాట మంచిగా గడపడం కానీ మీకు మరింతగా మానసిక ప్రశాంతతనైతే కలుగజేస్తుందండి. ప్రతి పనిని కూడా ఎంతో తెలివితేటలతో ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారండి. లాభాలు వచ్చే విషయంలో చక్కగా మీ చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. అంటే అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావటం కానీ, ఆదాయం పెరగటం కానీ, ఆదాయ మార్గాలు రెట్టింపు అవ్వటం కానీ మీకు ఇటువంటి విషయాలలో చక్కగా కలిసి వస్తుందండి. అంటే ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. గతంలో చేసిన వాటి పనుల తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు జరుపుకోగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా దక్కించుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివితేటలతో ప్రవర్తించడం, చక్కగా అందరినీ మెప్పించే విధంగా మాట్లాడటం వల్ల అన్ని విషయాలలో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. మీ నిర్ణయాలే తుది నిర్ణయాలుగా ఉండబోతున్నాయండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని రంగాలలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు ఏ పని చేస్తున్నా దానిలో చక్కగా రాణించగలుగుతారు. మీదే పై చేయిగా ఉండబోతుందండి. అంటే ఏ చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో మీరు చక్కగా ముందంజలోకి దూసుకు వెళ్ళటం కానీ, మనోబలంతో చాలా తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారండి. ముఖ్యమైన లావాదేవీల సమయంలో చాలా లోతుగా ఆలోచించగలుగుతారండి. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుంది. చక్కగా విజయాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎటు చూసినప్పటికీ కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీ లక్ష్యాలను సాధిస్తూ చక్కటి రోజుగా మీ పనులు పూర్తి చేసుకుంటూ సంతోషంగా గడిపే అవకాశం మీకు లభిస్తుందండి. అయితే పనిలో మాత్రం కొంతవరకు పని భారం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా దానిని మీరు పెద్దపీట వేసి పని భారంగా కాకుండా బాధ్యతగా భావించి మీరు ముందుకు వెళ్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పనులకు భారానికి కానీ పెద్దపీట వెయ్యరండి. చక్కగా మీ పనులన్నిటినీ కూడా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్నిటి విషయాలలోనూ కూడా దృఢ సంకల్పంతో ఉండగలుగుతారండి. అయితే కొత్త వ్యక్తులను నమ్మటం కానీ, నూతన పరిచయాలు జరిగేటప్పుడు మీ లోటుపాట్లు వాళ్ళకి తెలియచేయటం కానీ, లేదా మీరంటే పడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు మీ వద్దకు వచ్చినప్పుడు జాగ్రత్తగా వారితో మసలుకోవటం కానీ, ఇట్లాంటి విషయాలలో మాత్రం కొంతవరకు జాగ్రత్తనైతే మీరు ఈరోజు వహించవలసి ఉంటుందండి. అంటే ఎవరిని నమ్మి త్వరగా మీ యొక్క రహస్యాలను వారికి తెలియచేయటం ఇట్లాంటివి చేయకుండా ఉండటం వలన ఈ రోజు కానీ, రానున్న రోజుల్లో కానీ మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. చక్కగా ముఖ్యమైన లావాదేవీలన్నింటినీ కూడా లోతుగా ఆలోచించి జరుపుకోగలుగుతారు. దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. పని ఏదైతే చేస్తున్నారో ఆ పని మీద ఒక పట్టు అనేది సాధించే విధంగా మీరు తెలివితేటలతో దాన్ని లోతుగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదే మీ విజయ రహస్యంగా ఉండబోతుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో వారు చేదోడు వాదోడుగా ఉండటం, ఆ పనిలో వారు చక్కగా అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందించటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. మానసికమైన సంతృప్తిని కూడా కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి.
అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించవలసి ఉంటుందండి. వైద్యుల సలహాలను తీసుకోవటం కానీ, జాగ్రత్తలను వహించటం వల్ల కానీ మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలతో మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కగా మీ లక్ష్య సాధనలో మీరు ముందుకు వెళతారు. అంతేకాకుండా ఎవరైనా సహాయం అని వస్తే మీ వద్దకు వారికి చక్కగా మీ సహాయ సహకారాలను అందిస్తూ అందరి మనస్సుల్లోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకొని మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకొని సంతోషంగా, శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీరు కోరుకున్న విధంగా మీ పనులు ఎంత పనిభారం అనిపించినప్పటికీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. చక్కటి రోజుగా ఈ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం మీకు ఈరోజు లభిస్తుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి స్థానాన్ని మీరు దక్కించుకునే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు మీదైన శైలిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు జరపగలుగుతారు. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మెలకువలను ప్రదర్శించగలుగుతారు. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ యొక్క భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి చర్చలు, సంప్రదింపులు జరపగలుగుతారు. లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. గట్టి పోటీతత్వంతో మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకుంటూ వెళ్ళి మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా మీరు వ్యాపార విస్తరణ చేస్తూ చక్కటి సలహాలు, సూచనలను పాటిస్తూ లాభాలతో రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన ఉన్నతమైన స్థానాన్ని మీరు దక్కించుకోగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా మీరు ఆదాయాన్ని సంపాదించి ఎంతో గౌరవప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా మీరు మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ సన్నిహితుల నుంచి, మీ స్నేహితుల నుంచి సహాయ సహకారాలు పొందగలుగుతారు. వారితో కలిపి కొంత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ యొక్క ఆ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా, శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న వ్యాపారస్తులు, వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో మీకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా తెలివితేటలతో ముందుకు నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు.
వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. లాభాల బాటలో నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విషయాలలోనూ పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తూ ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు మీరు కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. పెద్దల సమక్షంలో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీరు మీ యొక్క మెలకువలను ప్రదర్శించగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలన్నింటినీ కూడా ఎంతో సునాయాసంగా అమలుపరచగలుగుతారండి. అంతేకాకుండా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ ఎంతో శుభప్రదంగా మీరు మీ స్థానాన్ని నిలబెట్టుకుని చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. కొత్త కొత్త నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారు. వాటి అమలులో కూడా మీ వంతుగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలలో మీకు మధ్యవర్తుల ద్వారా తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. మీరు కోరుకున్న విధంగా అన్ని శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.